ప్రపంచ పెద్దన్న అమెరికాకి మెత్తటి సుత్తితో చాచి కొట్టి చెప్పాడు ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. ఏదైతే ప్రత్యేకించి ఎదురవుతున్నటువంటి పరిణామాల గురించి ప్రస్తావించారు. హమాస్ అనే తీవ్రవాద సంస్థ ఇప్పటికీ కూడా బందీలను తన దగ్గరే పెట్టుకుంటే, వాళ్ళని విడిపించడం కోసం మేము యుద్ధం చేస్తుంటే కాల్పుల విరమణ పేరుతో మా మీద ఒత్తిడి తెస్తున్నారు. మీరు హమాస్ని ప్రోత్సహిస్తున్నారా? ఒక తీవ్రవాద సంస్థ బంధించినటువంటి బందీలను విడిపించలేనటువంటి ప్రపంచం అందుకోసం పోరాడుతున్న మా దేశం మీద ఎందుకు మాట్లాడతారు? సాధారణ ప్రజల్ని కవచాలుగా వాడుకుంటూ శరణార్థి శిబిరాలని, హాస్పిటళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ప్రతిదాన్ని దుర్వినియోగం చేస్తూ తీవ్రవాద స్థావరాలుగా మార్చుకుంటూ ఈవెన్ ఐక్యరాజ్య సమితి సిబ్బందినే తీవ్రవాదుల్ని అపాయింట్ చేసినటువంటి దేశంతో మీరు ఎలాగ వెనకేసుకొస్తారు తీవ్రవాదులతో అంటూ నిలదీసుకొచ్చాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు.